ఏం లేదు, నీళ్ళే పోయింది. మరి ఎట్లా చేస్తున్నారు మరి? నీళ్ళు పోయింది, అట్టి నీళ్ళే ఏమో దూపకో అయిందే వచ్చింది. మరి మందు కలపకొచ్చారా? దిక్కులేదు, ఇలా ఏం దిక్కులేదు, అట్టి చక్కెర పోయినది. మరి మీకు ఎట్లా ఉంటుంది ఆరోగ్యం? ఎట్లుంటుంది దూపైనా వచ్చింది. ఏం కలపకొచ్చేసరి కళ్ళులా మంచిగా ఉంటుంది. మాకు కళ్ళు తాగితేనే ఆరోగ్యం బాగుంటుంది. దూపైందని వచ్చినాం సార్. ఇక్కడ మా కోటలు తాగుదామంటే పైసలు లేవు, 5 రూపాయలు చేసా ఏదో ఆత్మశానికి తాగుతున్నామని ఇక్కడ వచ్చినాం సార్. అప్పుడు జర నిశాస్తుండే మందు కలుపుకున్నప్పుడు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. కళ్ళు ఇప్పుడు ఏం లేదు, నీళ్ళు ఉన్నాయి కళ్ళు అంతే. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎట్లుంటుంది? మంచిగా ఉన్నది. మా డూప్లికేట్ అయ్యద్దు మందు, మంచి మంది వేస్తుంది అంతే. అంతకుముందు ఆ మంద కొత్త కళ్ళు కాలు చేతులు అన్ని ఇట్లా రాటింది, పిడికిల రోగం రాటినట్టు కుక్కల మందు. ఇప్పుడు జర మంచిగా ఉంటున్నది. అడ్డం తోడమైనా మంచిగా ఉంటుంది, నీళ్ళేం సరే నిద్ర వస్తున్నాయి సార్. కాలు చేతులు కూడా గుంస్తుండే. ఇప్పుడు తాగినప్పుడు బాగా మంచిగా ఉంది, నీళ్ళలాగానే ఉంది, మామూలుగా నార్మల్. మీకు ఏమనుకుంటున్నారు? కలిపితే మంచిది అంటున్నారా? దాంట్లో ఇట్లనంటే బాగా హెల్త్ కూడా బాగుంటుంది, మేము కూడా బాగుంటాం అని చెప్పేసి అనుకుంటున్నాం. వీక్ అయిపోతున్నాం మనిషి. ఇప్పుడు ఎట్లుంటుంది? ఇప్పుడు బాగానే ఉంటున్నారు సార్. ఇప్పుడైతే కాలు చేతులు ఏం గుంజకొచ్చినాయి, మంచిగా వేస్తున్నారు, హైట్గా ఉంటున్నారు. అప్పుడు ఎట్లుంటుంది? అప్పుడు అంతా గజ్జి ఉంటుండే, కళ్ళు మంచిగా లేకుండా అప్పుడు కాళ్ళు నొస్తుండే, అప్పుడు మొక్కలు నొస్తుండే. ఇప్పుడు నయకొచ్చినాయి, మంచిగా అంటారు. ఇప్పుడు అది మంచిగా ఉన్నది సార్. కళ్ళుకి ఇప్పుడు బొమ్మండం లేదు, ఇట్లా రెట్టలు బిట్టలు మొక్కలు బిక్కలు ఏం నయకొచ్చినాయి. అప్పుడు తొలతలనే వస్తుండే. బీర్పూర్ ఎస్ఐ నరేంద్రనాథ్ నా పేరు. మొన్న ఒక 10 days బ్యాక్ మన అకున్ సబ్రవాల్ గారు నిజామాబాద్లో మీటింగ్ పెట్టి కళ్ళలో ఎలాంటి కత్తిలు తిరగద్దు, ఎలాంటి షాపులు అక్రమ షాపులు కానీ లేదా అక్రమ రవాణా కానీ ఉంచొద్దని ఆదేశాలు జారీ చేశారు. దానికి కట్టుబడి మేము అన్ని షాపులకి ఇప్పుడు వరకు చేస్తున్నాం. నా పరిధిలో ఉన్న షాపులన్నిటికీ మేము రాత్రి వేళ గస్తీ తిరుగుతున్నాము. మొత్తం గస్తీలు తిరుగుతున్నాం. రాత్రి వేళలో కూడా పెట్రోలింగ్ చేస్తున్నాం. ఎలాంటి రవాణాలు కూడా జరగట్లేదు అక్కడ. డిపోదారులకి అందరికీ, సొసైటీ వాళ్ళందరికీ కూడా, కేపీ వాళ్ళందరికీ కూడా దీనివల్ల పబ్లిక్ కళ్ళనొప్పి రావటం, కళ్ళు తిరిగి పడిపోవటం, ఏమీ పని చేయలేకపోవటం, ఇలాంటి వాటితోటి పబ్లిక్ విపరీతంగా బాధపడుతున్నారు. జిల్లా కేంద్రానికి కూడా వెళ్ళారు, అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో.